Hello friends, very good morning. Welcome to the Explainer series. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ మరియు రివర్స్ రెపో రేట్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది ఇవాళ ఎక్స్ప్లెయినర్ సిరీస్లో భాగంగా తెలుసుకుందాం. రీసెంట్గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో ఈ పదం వినిపించింది. అసలు ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే అర్థం ఏంటి? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ రివర్స్ రెపో రేట్? తెలుగులో నీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ, మీకు 15th అనే డేట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాను. సో 15th ఏప్రిల్ వీ హ్యావ్ ఓన్లీ 3 days లెఫ్ట్. ఈ 15th ఏప్రిల్ వచ్చేసి 4 days 3 days మాత్రమే ఉంది. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు జాయిన్ ఆర్ ఎనీ ఆఫ్ అవర్ కోర్సెస్ లైక్ యూపీఎస్సీ కోర్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ కోర్సెస్ కావచ్చు, మీరు ఏ కోర్సు జాయిన్ అవ్వాలనుకున్నా దిస్ ఈజ్ ద టైం. 15th ఏప్రిల్ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 15th ఏప్రిల్ తర్వాత ఫీజు ఒక 5,000 పెరుగుతుంది. యూపీఎస్సీకి పెరుగుతుంది అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి కూడా 5,000 చొప్పున ఫీజులు పెరుగుతున్నాయి. ఈఎంఐ ఆప్షన్ అనేది మీకు కంటిన్యూ అవుతుంది. 5,000 per month ఈఎంఐ ఆప్షన్ ఆన్ ఆల్ ది కోర్సెస్ దట్ ఆర్ ఆఫర్డ్ బై అస్. సో ఆల్ కోర్సెస్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అన్ని క్లాసులు కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో బైలింగ్వల్ మోడల్లో, ఈ క్లాస్ ఇప్పుడు ఎలా చెప్పబోతున్నానో రెగ్యులర్ క్లాసెస్ కూడా ఇదే స్టైల్లో బైలింగ్వల్ మోడల్లో మనకి టీచ్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ న్యూ బ్యాచెస్ that have started in April. So without any further delay, I would like all of you to call up this number and enquire about the courses. అలాగే ఆప్షనల్స్ పైన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి స్పెషల్ ఆఫర్, ఇది ఆప్షనల్స్ పైన స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. ఇది కూడా 15th ఏప్రిల్ వరకు మాత్రమే. యూ హ్యావ్ అనదర్ 4 days లెఫ్ట్. సో 10% ఆఫ్, ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ అనేది పెట్టదు, కానీ ఇప్పుడు 10% ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది ఆప్షనల్ పైన నడుస్తుంది. సో 25,000 రూపీస్ కాస్త 22,500కి మీకు అందుబాటులో ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ కూడా మీకు పిఎస్ఐ అంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మీకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ది కాంటాక్ట్ నెంబర్. ఏ డౌట్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. ఈవెన్ అండ్ ఆప్షనల్స్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మరి స్టోరీలోకి వచ్చేద్దామా? ఎస్, అసలు ఏంటి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ? ఐ విల్ కాల్ ఇట్ ఎస్డిఎఫ్ అమ్మ, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని చెప్పి మనం చదువుకుంటున్నాం. అసలు దీని పర్పస్ ఏంటి? వాట్ ఈజ్ ద పర్పస్? పర్పస్ ఈజ్ టు అబ్జార్బ్ లిక్విడిటీ. మరి లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? ది సప్లై ఆఫ్ మనీ, అంతేనా? The supply of money, the money that exists in the system, the supply of money in the system. మన సిస్టంలో నడుస్తున్న మనీని అబ్జార్బ్ చేయడానికి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్బీఐ. అసలు లిక్విడిటీని అబ్జార్బ్ చేయాలి, మనీ సప్లైని తగ్గించాలి అనే ఆలోచన ఆర్బీఐకి ఎందుకు కలుగుతుంది? మీరు ఒకసారి ఆలోచించండి. మన ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే బ్యాంక్స్, అంతే కదా? బ్యాంక్స్ ప్లే అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్. సో బ్యాంక్సే ఇండివిజువల్స్కి, అలాగే కార్పొరేట్స్కి, సంస్థలకి, వీళ్ళందరికీ బ్యాంకులు ఏమిస్తాయమ్మా? లోన్స్ ఇస్తాయి. బ్యాంక్స్ ప్రొవైడ్ లోన్స్, మనందరికీ తెలిసిన విషయం ఇది. సో బ్యాంక్స్ ప్రొవైడ్ లోన్స్. సో బ్యాంకుల చేతిలో మనీ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? సిస్టంలో మనీ ఎక్కువగా ఉంది అని అర్థం. వెన్ బ్యాంక్స్ హ్యావ్ లాట్ ఆఫ్ క్యాష్, ఇట్ మీన్స్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ సర్క్యులేటింగ్ ఇన్ ది ఎకానమీ. బ్యాంక్ చేతిలో మనీ ఉంటే బ్యాంకులు ఖాళీగా పెట్టుకోవు కదా. బ్యాంకులు ఏం చేస్తాయి? ఇలా అందరికీ లోన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అట్రాక్టివ్. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అందరూ తక్కువ వడ్డీ వస్తుంది, ప్లస్ బ్యాంకుల దగ్గర క్యాష్ కూడా ఉంది, అందరూ లోన్స్ తీసుకుంటారు. సో మనీ అనేది ఇలా ఇండివిజువల్స్ చేతిలోకి, కంపెనీ చేతిలోకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనీ కంపెనీ చేతుల్లోకి, ఇండివిజువల్స్ చేతిలోకి వెళ్తుందో వాళ్ళు ఏం చేస్తారు? దే స్పెండ్. చేతిలో మనీ ఎవడు పెట్టుకుని ఖాళీగా కూర్చోడు, వాళ్ళు స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? వస్తువులు మరియు సేవలకి డిమాండ్ పెరుగుతుంది. వస్తువులు మరియు సేవలకి డిమాండ్ అనేది పెరుగుతుంది. తద్వారా ప్రైసెస్ అనేవి పెరిగిపోతాయి. వస్తువులు సేవల యొక్క
ప్రైసెస్ అనేవి పెరుగుతాయి, విచ్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో, పరిస్థితిలో మనం ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఇన్ఫ్లేషన్. గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ కూడా పెరిగిపోయాయి, మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోయింది, అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి. సో ఇన్ఫ్లేషన్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. మరి ఇన్ఫ్లేషన్ని టేమ్ చేయాలి అంటే, ధరలని అదుపు చేయాలి అంటే మనం చేయాల్సిన మొదటి స్టెప్ ఏంటి? మనీ సప్లైని తగ్గించాలి. ఆర్బీఐ చేయాల్సిన మొదటి స్టెప్ ఏంటమ్మా ఇక్కడ? ఇట్ హ్యాస్ టు కట్ డౌన్ మనీ సప్లై. మనీ సప్లై తగ్గించాలి అంటే ఆర్బీఐకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఒకటేంటి? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం. వడ్డీ రేట్లు పెరిగాయి అనుకోండి, లోన్స్ అంత అట్రాక్టివ్గా ఉండవు, బ్యాంకుల దగ్గర ఎవరు లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు, అప్పుడు చేతుల్లో ఉన్న మనీ తగ్గుతుంది. దట్ ఈజ్ వన్ వే. ఎనదర్ వే ఈజ్ టు అబ్జార్బ్ లిక్విడిటీ. అబ్జార్బ్ లిక్విడిటీ అంటే అర్థం ఏంటంటే, బ్యాంకుల చేతుల్లో ఉన్న మనీని ఆర్బీఐ తీసేసుకోవడం. బ్యాంకుల చేతుల్లో ఉన్న మనీని ఆర్బీఐ తీసేసుకోవడం. ఎలా చూద్దాం ఒకసారి. బ్యాంకుల చేతుల్లో ఉన్న మనీ ఆర్బీఐని తీసుకోవడం ఏంటి? ఇది ఎలా జరుగుతుంది అసలు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఆర్బీఐ, ఇవేమో మన బ్యాంక్స్, రైట్? ఓకే, బ్యాంకుల దగ్గర ఎప్పుడైనా సరే ఎక్సెస్ క్యాష్ ఉందనుకోండి, వెన్ ఎవర్ దే హ్యావ్ ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా? అంటే లోన్స్ ఇవ్వగా ఎవరికెవరికి ఎన్నెన్ని లోన్లు ఇవ్వాలో ఇచ్చేసాయి. ఇంకా ఇచ్చేద్దామంటే వాళ్ళకి ఫైనాన్షియల్స్ బాగాలేవు. పలానా కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, మన అనిల్ అంబానీ గారు లాంటి కంపెనీలు వచ్చాయనుకోండి, వాళ్ళు లోన్లు అడిగారు అనుకోండి, వాళ్ళు తిరిగి కట్టరో ఎన్పిఎస్ కింద మారిపోతాయేమో అన్న భయాలు బ్యాంకులకు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే, దే డిపాజిట్ దేర్ మనీ విత్ ఆర్బీఐ. బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ని ఏం చేస్తే, దే డిపాజిట్ విత్ ఆర్బీఐ. అయితే విచిత్రం ఏంటంటే, ఆర్బీఐ దగ్గర బ్యాంక్ డిపాజిట్ చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూలు? ఆర్బీఐ హ్యాస్ టు సబ్మిట్ ఆర్ డిపాజిట్ గవర్నమెంట్ బాండ్స్ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ బాండ్స్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంకులకి సబ్మిట్ చేయాలి. మీకు అర్థమైందా? అంటే ఊరికే నేను ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేస్తాం, బ్యాంక్ కూడా మనకి ఏమీ సెక్యూరిటీ ఇవ్వడం, బ్యాంక్ కూడా మనకి ఏ సెక్యూరిటీ ఇవ్వడం, మనం బ్యాంక్ని గుడ్డిగా నమ్మి వెళ్తాం. కానీ బ్యాంక్ వెళ్ళి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు ఆర్బీఐ హ్యాస్ టు సబ్మిట్ ఆర్ డిపాజిట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాజ్ కొలేటరల్. వీటిని కొలేటరల్ లాగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసి బ్యాంకుల దగ్గర ఆర్బీఐ మనీ తీసుకుంటుంది. మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 crore రూపీస్ బ్యాంకుల దగ్గర ఆర్బీఐ తీసుకుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఆర్బీఐ బ్యాంకులకి సేమ్ అమౌంట్ వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొలేటరల్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకులకి మనీ తిరిగి ఇచ్చేసినప్పుడు, బ్యాంకులకి ఈ 1 crore ఏదైతే తీసుకుందో తిరిగి ఇచ్చేసినప్పుడు దీనికి కొంత ఇంట్రెస్ట్ రేట్ కలిపి ఆర్బీఐ ఇవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్ని మనం ఏమంటాం? రివర్స్ రెపో రేట్ అంటాం. వి కాల్ ఇట్ రివర్స్ రెపో రేట్. అర్థమైందా? రివర్స్ రెపో రేట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్ దట్ ఆర్బీఐ పేస్ టు బ్యాంక్స్ వెన్ ఎవర్ బ్యాంక్స్ డిపాజిట్ దేర్ మనీ విత్ ఆర్బీఐ. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఎక్సెస్ క్యాష్ని డిపాజిట్ చేసినప్పుడు దానిపైన ఆర్బీఐ పే చేసే వడ్డీ రేట్ని మనం ఏమంటాం? రివర్స్ రెపో రేట్ అని చెప్పి అంటాం అనమాట. ఇది జనరల్గా జరిగే తంతు. అంటే వెన్ ఎవర్ బ్యాంక్స్ హ్యావ్ ఎక్సెస్ క్యాష్, ఆర్బీఐ రివర్స్ రెపో రేట్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అది ఫోర్స్ చేయలేదు. ఇట్ కెనాట్ ఫోర్స్ బ్యాంక్స్, మీరు ఉన్నదంతా నాకు ఇచ్చేయండి అని ఫోర్స్ చేయలేదు. ఆర్బీఐ ఏం చేస్తుందంటే రివర్స్ రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది. వడ్డీ రేట్ పెంచినప్పుడు ఏమవుతుంది? ఇట్ బికమ్స్ అట్రాక్టివ్ ఫర్ బ్యాంక్స్. ఆర్బీఐ కొంచెం పెంచింది, ఆర్బీఐ దగ్గర మనం పెట్టేసుకుందామని చెప్పి బ్యాంకులు ఆర్బీఐ దగ్గర పెట్టుకునే అవకాశాలనే ఉంటాయి. అయితే సమస్య ఎక్కడొచ్చింది? మరి రివర్స్ రెపో రేట్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనే కాన్సెప్ట్ అసలు రావాల్సిన అవసరం ఏంటి? థింక్ చేయండి. ఆల్రెడీ రివర్స్ రెపో రేట్ ఉంది. ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు అది తీసుకోవడానికి రివర్స్ రెపో రేట్ కాన్సెప్ట్ ఉంది కదా. వై డూ ఈ కొత్త కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఈ ఎస్డిఎఫ్ కాన్సెప్ట్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా, ఈ గవర్నమెంట్ బాండ్స్ని సెక్యూరిటీగా పెట్టాలి, గవర్నమెంట్ బాండ్స్ని డిపాజిట్ చేయాలనే లింక్ ఉంది చూసారు. ఇది ఒక అబ్స్టెకిల్ అయిపోతుంది. ఇట్ హ్యాస్ బికమ్ అన్ అబ్స్టెకిల్.
అంటే బ్యాంకుల దగ్గర ఆర్బీఐ తీసుకోవాలంటే ఆర్బీఐ దగ్గర బాండ్స్ ఉండాలి, రెడీగా ఉండాలి. సమస్య ఏంటంటే ఎట్ టైమ్స్ దేర్ విల్ బి స్కేర్సిటీ. ఆర్బీఐ దగ్గర అంత గవర్నమెంట్ బాండ్స్ లేవు అనుకోండి, స్కేర్సిటీ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఆర్బీఐ డిపాజిట్స్ స్వీకరించలేదు, బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ మనీ తీసుకోలేదు, ఈ స్కేర్సిటీ అనేది వచ్చేస్తుంది. మరి ఆర్బీఐ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఆ సెక్యూరిటీ అనేది ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకని చెప్పి ఏం జరిగిందంటే ఇలాంటి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఎక్సెస్ క్యాష్ని మనం తీయాలి అంటే ఈ గవర్నమెంట్ బాండ్స్ని పెట్టాలి అనే కండిషన్ ఏదైతే ఉందో అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చెప్పి మనకి 2014లో మొట్టమొదటిసారి ఎస్డిఎఫ్ అనే కాన్సెప్ట్ని ఆలోచించారు. ద ఐడియా ఆఫ్ ఎస్డిఎఫ్ వాజ్ మూటెడ్ అంటే ఆలోచించారు. ఇది ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ని 2014లో అప్పుడు ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఊర్జిత్ పటేల్ మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్లో దీని గురించి మాట్లాడడం అనేది జరిగింది. అర్థమైందా? 2014లో మొట్టమొదటిసారి ఎస్డిఎఫ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఎస్డిఎఫ్కి రివర్స్ రెపో రేట్కి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఏం చెప్పాము, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొలేటరల్గా ఉండాలి అన్నాం. ఇక్కడ నో సచ్ రిక్వైర్మెంట్ అంటే ఎటువంటి రిక్వైర్మెంటు లేకుండా, ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవసరం లేకుండా బ్యాంక్స్ కెన్ డిపాజిట్ దేర్ మనీ విత్ ఆర్బీఐ. ఎంత కావాలంటే అంత డిపాజిట్ చేయొచ్చు. ఆర్బీఐ దానిపైన ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. ఆ రేట్ని ఫిక్స్ చేస్తారు. దట్ రేట్ ఈస్ కాల్డ్ ఎస్డిఎఫ్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అని చెప్పంటాం. ఆ రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ మచ్ మనీ యాజ్ యూ వాంట్ ఫ్రమ్ బ్యాంక్స్ వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ లాంటివి అవసరం లేకుండా తీసుకోవచ్చని 2014లో ఇలాంటిది ఒకటి తీసుకొద్దాము అని చెప్పి ఊర్జిత్ పటేల్ మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్లో మాట్లాడడం జరిగింది. అయితే వెంటనే ఇంప్లిమెంట్ అయ్యిందా? అవ్వలేదు. ఆ తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ దగ్గరికి ఈ విషయం వెళ్ళింది అండ్ గవర్నమెంట్ నాడ్ వచ్చింది, అప్రూవల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆర్బీఐ చట్టానికి అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ టు ఆర్బీఐ యాక్ట్ అనేది జరిగింది. ఆర్బీఐ చట్టానికి అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు చేశారు? 2018లో. ఎక్కడ చేస్తారు? పార్లమెంట్లో. బికాజ్ ఆర్బీఐ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ, ఆర్బీఐ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ బాడీ కాబట్టి సో చట్టంలో మార్పు చేయాలంటే పార్లమెంట్లోనే చేయాలి. ఈ 2018లో ఒక ఫినాన్స్ బిల్ ద్వారా, మరి ఇది ఫినాన్షియల్ ఆస్పెక్ట్ కాబట్టి ఒక ఫినాన్స్ బిల్ ద్వారా ఈ అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. అమెండ్మెంట్ చేసి ఎస్డిఎఫ్ని మనం ఎప్పుడు కావాలన్నా ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పి చట్టంలో అవకాశాన్ని పెట్టారు. 2018లోనే ఇది రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు 2022. మరి 2018 నుంచి 2022 వరకు ఆ ప్రావిజన్ ఉన్నప్పటికీ కూడా ఆర్బీఐ హ్యాజ్ రిఫ్రైన్డ్ అంటే ఆర్బీఐ దాన్ని ఉపయోగించలేదు. రిఫ్రైన్డ్ అంటే స్టే అవే, రిఫ్రైన్డ్ ఫ్రమ్ యూజింగ్ దిస్. ఎస్డిఎఫ్ని యూజ్ చేయలే ఇప్పటి వరకు వెయిట్ చేసి ఆగింది. ఇప్పుడు ఎస్డిఎఫ్ని ఉపయోగించాలి అని చెప్పి అనుకుంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొరత ఉంది మనకి. సో ఎస్డిఎఫ్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఎలాగో మనకి చట్టంలో మార్పు ఆల్రెడీ అమెండ్మెంట్ చేసేసాం కాబట్టి దీన్ని ఉపయోగించి లెట్స్ టేక్ ఎక్సెస్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్స్ సో దట్ మనీ సప్లై అనేది తగ్గుతుంది, మెల్లమెల్లగా లిక్విడిటీ అబ్జార్ప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, సిస్టంలో మనీ టైటన్ అవుతుంది. దీన్నే టైటనింగ్ ఆఫ్ మానిటరీ పాలసీ అంటారు. అంటే సిస్టంలో ఉన్న మనీని తగ్గించడం సో దట్ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ మెల్లగా పెంచడం, సిస్టంలో ఉన్న మనీని తగ్గించడం, ఇదంతా కూడా టైటనింగ్ ఆఫ్ మానిటరీ పాలసీ అంటారు. దీని ద్వారా ధరలు అనేవి అదుపులోకి వస్తాయి, ఇన్ఫ్లేషన్ అనేది టేమ్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది అని ఆర్బీఐ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అబౌట్ రివర్స్ రెపో రేట్ అండ్ మన ఎస్డిఎఫ్ అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. ఇంకొకటి, యూ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్, చూడండి ఫైనల్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎల్ఆర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో.
సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కదేంటి? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కదేంటి అంటే, బ్యాంకులు చాలా విషయాలు నేర్చుకోవాలి మీరు. బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న నికరంగా ఉన్న డిపాజిట్స్, NDTL అంటారు, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. దీని గురించి డీటెయిల్గా ఇంకోసారి చెప్తాను. బట్ ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది, నికరంగా బ్యాంకుల దగ్గర ఉన్న డిపాజిట్స్లో ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆర్ సర్టెన్ రేషియో హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ గోల్డ్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే బ్యాంకులు తన దగ్గర ఉన్న డిపాజిట్ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి లోన్ల రూపంలో ఇవ్వకూడదు. కొంత అమౌంట్ని క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, SLR అనేది 18% అని చెప్పాను అనుకోండి. బ్యాంకుల దగ్గర ఉన్న టోటల్ డిపాజిట్స్ ఏమో 100 రూపీస్ అనుకోండి. మరి 100 రూపీస్లో ఈ 18 రూపాయలని బ్యాంకులు లోన్ రూపంలో ఇవ్వకూడదు. ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఏ రూపంలో? క్యాష్ రూపంలో ఉంచవచ్చు, లేదా గోల్డ్ కొని ఉంచవచ్చు, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైనా, గవర్నమెంట్ బాండ్స్ ఏవైనా కొని పక్కన పెట్టవచ్చు. మీకు అర్థమైందా? ఇలా పక్కన పెట్టాలన్నమాట. ఇప్పుడు మరి బ్యాంకులు, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాను, బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ని RBI దగ్గర డిపాజిట్ చేయొచ్చు యూజింగ్ రివర్స్ రెపో విండో అని చెప్పి మనం మాట్లాడాం. రివర్స్ రెపో విండో ద్వారా వాళ్ళు అలా చేయొచ్చు అని చెప్పి మాట్లాడాం. అయితే మరి రివర్స్ రెపో విండో ద్వారా RBI దగ్గర డిపాజిట్ చేసే మనీ SLR కింద కౌంట్ అవుతుందా అనే క్వశ్చన్ వస్తుంది. ఎలాగో ఇక్కడ కొంచెం క్యాష్ రూపంలోనో, గోల్డ్ రూపంలోనో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలోనో మెయింటైన్ చేయాలంటున్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాకపోయినా RBI దగ్గర చేసే డిపాజిట్ని కూడా కౌంట్ చేయొచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది. విచిత్రం ఏంటంటే, రివర్స్ రెపో రేట్ ద్వారా చేసేది కౌంట్ చెయ్యరు, SLR కింద కౌంట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఏం చేస్తున్నారు? కొలేటరల్గా తీసుకొని ఇస్తున్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తీసుకొని RBIకి ఇస్తున్నారు. సో ఇది కౌంట్ చేయరు. కాకపోతే విచిత్రం చూడండి, బ్యాంకులు RBIకి SDF ద్వారా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ద్వారా, అంటే వితౌట్ టేకింగ్ ఎనీ గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ని కొలేటరల్గా తీసుకోకుండా ఇచ్చారనుకోండి, దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ కౌంటెడ్ ఇన్ SLR. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంకుల దగ్గర 100 రూపాయలు టోటల్ డిపాజిట్లు అనుకుంటే, ఈ బ్యాంకు RBI దగ్గర SDF రూపంలో ఒక 5 రూపాయలు డిపాజిట్ చేసి ఉంటే, SLR ప్రకారం ఎంత మెయింటైన్ చేయాలి? 18 రూపీస్ మెయింటైన్ చేయాలి. ఈ 5 రూపాయలని కౌంట్ చేస్తారు. సో ఇంకో 13 రూపీస్ చేస్తే చాలు. అదే SDF కాకుండా రివర్స్ రెపో ద్వారా పెట్టుంటే ఈ 5 రూపాయలని కౌంట్ చేయరు. దట్ ఈస్ ది ప్రైమరీ డిఫరెన్స్. ఇది ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, UPSC ఆస్పిరెంట్స్కి ఈ చిన్న చిన్న మైన్యూట్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు హెడ్లైన్స్ చదివేటప్పుడు ఇవన్నీ చదవరు, కానీ ఇదే ఇంపార్టెంట్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ రివర్స్ రెపో రేట్ అండ్ SDF అంటే, ఫస్ట్ థింగ్, రివర్స్ రెపో రేట్కి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవసరం, SDFకి అవసరం లేదు. అలాగే రివర్స్ రెపో రేట్ ద్వారా డిపాజిట్ చేసింది SLR కింద కౌంట్ అవ్వదు, SDF ద్వారా చేసేది SLR కింద కౌంట్ అవుతుంది. SDF అనేది న్యూయర్ కాన్సెప్ట్. 2014లో ఉర్జిత్ పటేల్ కమిటీ దీని గురించి మాట్లాడింది. 2018లో చట్టం చేయబడింది. 2022లో దీన్ని ఉపయోగించాలనే నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ SDF అండ్ వై ఇట్ ఈస్ నీడెడ్. ప్రతిదానికి కూడా పర్పస్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అబౌట్ SDF. చూసారా ఎంత ఈజీయో? మరి ఎకానమీ ఇంతే ఈజీగా మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? ఎకానమీకి ఇండివిజువల్ కోర్సు కూడా ఉంది. కేవలం 5,000 రూపీస్ పే చేసి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీని పొందవచ్చు. అలాగే హిస్టరీ ఎంజాయబుల్గా, మీకు బోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా మారాలంటే మన సాయిరామ్ సార్ చెప్పే హిస్టరీ క్లాసెస్ మీరు వినాలి. పాలిటీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో ఏం జరుగుతుంది చుట్టూ ఉన్న సొసైటీలో అనేది మీరు క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మన శ్రీనివాస్ సార్ చెప్పిన పాలిటీ మీరు జాయిన్ అవ్వచ్చు. జోగ్రఫీ చాలా బ్యూటిఫుల్ సబ్జెక్టు, వైడ్ సిలబస్ ఉంటుంది. నీట్గా అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ ఉన్న విశ్వంలో అని తెలుసుకోవాలనుకుంటే ప్రసాద్ సార్ చెప్పే జోగ్రఫీ క్లాసెస్ కూడా మీరు జాయిన్ కావచ్చు. అన్నీ కావాలనుకుంటే హాయిగా UPSC ఇన్ఫినిటీకి వచ్చేయండి. సింగిల్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తామనుకోండి, యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్. UPSC ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అవసరమయ్యే కంప్లీట్ కవరేజ్ అనేది ఈ సిలబస్లో మీకు కవర్ అయిపోతుంది, ఈ సబ్జెక్ట్స్లో కవర్ అయిపోతుంది. రేపు పొద్దున్న మీరు అప్గ్రేడ్ అవ్వాలన్నా సరే ఇక్కడ పే చేసిన మనీని మేము కౌంట్ చేస్తాము. మళ్ళీ మీరు రేపు పొద్దున ఇప్పుడు 5,000 తీసుకొని ఎకానమీ కోర్స్లో జాయిన్ అయ్యి తర్వాత రేపు పొద్దున్న UPSCకి అప్గ్రేడ్ అవ్వాలన్నా అప్గ్రేడ్ అవ్వచ్చు. ఈ 5,000 మైనస్ చేసి రిమైనింగ్ కడితే సరిపోతుంది అనమాట.
కదా. అండ్ యూపీఎస్సి కాకుండా నాన్ యూపీఎస్సి కోర్సెస్ రైల్వే కోర్సు, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి కంబైన్డ్గా, అలాగే ఆర్బీఐ గ్రేడ్ బి ప్లస్ ఇవన్నీ కలిపి వన్ సుప్రీం ఇన్ఫినిటీ. చూసారా, ఈ సుప్రీం ఇన్ఫినిటీ మీరు తీసుకున్నారనుకోండి కేవలం 15,000 రూపాయలు. దీంట్లో రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి 4 డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. అదే మీరు యూపీఎస్సీ తీసుకుంటే ఈ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ కూడా మీకు ఫ్రీ వచ్చేస్తుంది. యూపీఎస్సీలో ఇది కూడా మీకు ఫ్రీ వస్తుంది. లేదా మీరు ఓన్లీ బ్యాంక్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానంటే యూ కెన్ టేక్ దిస్ కోర్స్. ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అండర్ దిస్ అంబ్రెల్లా. ఐ హోప్ యూ హవ్ గాట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.